నమస్తే మీ అందరికీ వెల్కమ్ టు భారతీస్ వరల్డ్. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందండి, కానీ కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి. ఇవన్నీ రీసైకిల్ బిన్లో ఉన్నాయని చూసి తీసుకున్నాను. సో అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఉదయాన్నే బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి అహోబిలం వెళ్ళామండి. అహోబిలం ఎంత బాగుందంటే అసలు ఆ క్లైమేట్ వర్షం పడటం వల్ల ఏమో చుట్టూ చెట్లు అసలు చాలా అంటే చాలా బాగుంది. పచ్చగా వాతావరణం చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత అంతటి పచ్చని వాతావరణం చూస్తున్నాను. మీరు కూడా లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు పొందాలని, వారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప చేత 365 ఒత్తులు వెలిగించాను. దర్శనం చేసుకొని వచ్చాము. శనివారము ఆదివారము చాలా రష్గా ఉంటుంది. దర్శనమే 4 గంటలు పడుతుందని చెప్పారు. అక్కడ గైడ్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళ ద్వారా వెళ్తే కొంచెం గంటన్నర లోపు అయిపోతుందని చెప్పారు. అందుకని మేము వాళ్ళ ద్వారా వెళ్ళాము. అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కానీ అసలు చాలా ఖాళీయే లేదు, అంత రష్గా ఉందన్నమాట. కానీ అక్కడ చాలా సంవత్సరాల తర్వాత చూశాను. చాలామంది బండ్లు వేసుకొని వచ్చి అక్కడే అన్నం కూర వండుకొని తినేసి హ్యాపీగా బండ్లలో వెళ్ళిపోవడం అనేది. మీరు చూస్తుంది ఎగువ అహోబిలము, కింద కూడా దిగువ అహోబిలం అని ఇంకో లక్ష్మీనరసింహస్వామి అమ్మవారి గుడి ఉంది. చాలా బాగుందండి. అక్కడ కూడా పైన ప్రశాంతంగా ఉంది పొంగలు పెట్టుకోవడానికని. అందరు చాలామంది ఇక్కడికే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతున్నారు. మొక్కులంటే పొంగలు పెట్టుకునేవాళ్ళు పొంగలి, మేకలను కోసుకునేవాళ్ళు మేకలని, కోడుల్ని అట్లా చాలా ప్రశాంతంగా శుభ్రంగా అక్కడే వండేసుకొని అక్కడే తినేసి సాయంత్రానికి ప్రశాంతంగా బయలుదేరి వెళ్తారనమాట. కొండలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. నేనైతే ఈ కొండల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత దగ్గరగా. అక్కడ మెట్లు పూజ చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు పైకి. కొండలు చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. లక్ష్మీనరసింహస్వామి మాలకొండలో కూడా ఇట్లాగే కొండలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ వీడియో ఇంకోసారి పెడతాను మాలకొండ వెళ్ళినప్పుడు. ఇక్కడి నుంచి బయలుదేరి దిగువ అహోబిలం వెళ్ళాలి. పైన భోజనాలు కూడా పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి భోజనం కూడా చాలా బాగా పెట్టారు. భోజనం అదంతా చేసుకొని దిగువ అహోబిలం బయలుదేరాము. అక్కడ అదంతా కొంచెం ట్రాఫిక్ చాలా జామ్ అయింది 1 అవర్ పాటు. అందుకే నేను ఇట్లా షూట్ చేసుకుంటూ వచ్చాను. చూడండి ఎంత పచ్చగా ఉందంటే, వర్షాల వల్ల ఏమో తెలియదు కానీ మొత్తం కొండలు అంతా చాలా బాగుంది. క్లైమేట్ చాలా రష్గా ఉందండి. ఉదయాన్నే వెళ్ళాలి అహోబిలం వెళ్ళాలనుకుంటే, శనివారం కనుక వెళ్ళాలనుకుంటే మాత్రం 6 కల్లా అక్కడ ఉండేటట్టయితే మనం 12 కల్లా అట్లా బయలుదేరి వెళ్ళగలుగుతాము. చాలా అంటే చాలా రష్గా ఉంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కనీసం కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా, బండి పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడే శుభ్రంగా వండేసుకొని వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద పట్టలు అవన్నీ తెచ్చుకొని. ఒక్క రోజులోనే అహోబిలం, యాగంటి, మహానంది అన్నీ దర్శించుకొని సరిగ్గా చాలా టైం అయింది. ఇది దిగువ అహోబిలం అనమాట. గుడి అయితే చాలా బాగుందండి. అసలు ఆ శిల్పాలు అవన్నీ ఫోన్ అయితే ఎలో చేస్తున్నారు కానీ గర్భగుడిలోకి అయితే తీసుకెళ్ళనట్లేదు. ఎంత చక్కగా చెక్కారంటే అసలు దిగువ అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామిని చాలా బాగా అలంకరించారు. నేనైతే ఒక 15 మినిట్స్ అలా దర్శించుకొని ఒకసారి పక్కన నిలబడి, గుడి అయితే పురాతనమైన నాదంలాగా చాలా శిల్పాలతో చాలా బాగుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ గోడకి బల్లి అవన్నీ ఉండి జనాలందరూ అక్కడ తాగుతున్నారనమాట. గోపురం వాళ్ళందరూ తాగుతున్నారు. మేము కూడా ఆ బల్లిని అవన్నీ తాకేసి వచ్చాము. ఒక సైడ్ని 1 గంట కల్లా గుడి క్లోజ్ చేస్తారు కాబట్టి ఒక సైడ్ని ఆల్రెడీ క్లోజ్ చేశారు. అందుకని త్వరగా బయటకు వచ్చేసాము. ఇక్కడి నుంచి యాగంటి బయలుదేరి వెళ్ళాలి. గుడి చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం పురాతనమైన దానిలాగా భలే ఉందండి గుడి. అహోబిలం, దిగువ అహోబిలం నాకు చాలా బాగా నచ్చాయి. ఎప్పుడన్నా వీలు చూసుకొని మళ్ళా రావాలని, పునఃదర్శన ప్రాప్తి రస్తు అని అనుకుంటూ బయలుదేరాము. దిగువ అహోబిలంలో ధ్వజస్తంభానికి ఎదురుగా 3 మండపాలు రోడ్డు వరకు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. గుడి ఎదురుగా 3 వరుసగా ఉంటాయి. అక్కడి నుంచి మేము యాగంటి వెళ్ళేసరికి 3:30 అట్లా అయింది. కొలంలో అక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఉన్నారు. ఈ కొలంలోకి నీళ్లు నందీశ్వరుని నోట్ల భాగం నుంచి వస్తాయి. అది ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను. మీ అందరూ ఆ వీడియో చూసి చాలా ఆదరించారు. థ్యాంక్ యూ మీ అందరికీ. అక్కడి నుంచి దర్శనం మాత్రం 1 అవర్లో అయిపోయింది. అక్కడ యాగంటి బసవయ్యని దర్శించుకొని, స్వామివారిని దర్శించుకొని వెళ్ళేసరికి ఈ యాగంటిలో కూడా చాలా ఉన్నాయండి గుహలు. అవన్నీ చూసినసరికి లేట్ అయిపోతుందని మహానంది వెళ్ళటానికి మళ్ళీ సాయంత్రం 11 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలని బయలుదేరి వెళ్ళాము. మహానంది వెళ్ళేసరికి 6:30 అట్లా అవుతుంది. మహానంది ఎంట్రన్స్లోనే వాళ్ళు సెల్ అవన్నీ తీసేసుకున్నారనమాట. కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాయి అక్కడ రూల్స్ అవన్నీ. కానీ బయట వరకే గోపురం అవన్నీ చిన్నగా తీయగలిగాను. లోపల స్వామివారు గుడి అవన్నీ చాలా బాగున్నాయండి. అసలు మీరు ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోండి మహానందిని. అహోబిలము, ఈ యాగంటి భాషలని గుళ్ళు మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి గుళ్ళు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి. లోపల కొలను అవన్నీ ఉన్నాయి. చక్కగా పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు, స్నానాలకు కూడా చేయొచ్చు. దర్శనం కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఎవరో ప్రముఖులు వచ్చారని ఒక 15 మినిట్స్ ఆపారు, కానీ లేదంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోయేది దర్శనం. అక్కడ గోడకి అంతే వినాయకుడి స్వామి విగ్రహాలు అవన్నీ చాలా బాగున్నాయి.
లైటింగ్ అదంతా చాలా బాగుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ అందరికీ.